టైటిల్ కొంతవరకు కన్ఫ్యూజన్ అండి. అవును అవును. అసలు ఒరిజినల్ పేరు బర్బరీకుడు, మీరేమో బార్బరిక్ అని పెట్టారు దానికి. అంటే హిందీలో బార్బరిక్ అంటారు సార్. హిందీలో బార్బరిక్ హిందీలో అంటారా? బార్బరిక్ అంటారు, ఆహా. బర్బరీక్ అంటారు. ఓకే. అంటే బట్ మారుతి గారు వద్దన్నారా టైటిల్? వద్దన్నారు సార్. ఇంకే టైటిల్ ఏదన్నా అనుకున్నారా? ఇంకేదైనా పెడదాము, నువ్వు ఇలాగే పొయిటిక్ గా ఈ బార్బరిక్ ని చెప్పు, కానీ టైటిల్ ఏంటంటే పెట్టి కింద ఏదైనా ఏ బార్బరిక్ వెపన్ అనేది చిన్న క్యాప్షన్ పెట్టు అని అన్నారు. మనం ఏమంటారు, అంత సీనియర్ డైరెక్టర్ చెప్పినప్పుడు కొత్త ప్రొడ్యూసర్ కానీ కొత్త డైరెక్టర్ కానీ మాట్లాడుకొని వినలేదు. వెళ్ళలేదు నిజంగా. అప్రిషియేటివ్, మీ ఫాల్ట్ మీరు ఒప్పుకుంటున్నారు. యా సార్, నిజంగా వెళ్ళలేదు సార్. అది నేను ఏది ఇప్పుడు చెప్పిందంతా ఏది చెప్పినా నిజమే చెప్పాను సార్, మీడియాలో కానీ ఇప్పుడు వరకు నిజంగా జరిగింది అదే. మారుతి గారు మీ శ్రీకాకుళం వాళ్ళకి నిజం అబద్ధం చెప్పడం రాదు కదా. అదే మైనస్ పాయింట్, అదే ప్లస్ పాయింట్. సో అట్లా ఏంటంటే అలా మారుతి గారు చెప్పిన మాట విని ఉంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది, చాలా మంది కామెంట్స్ చూసి అసలు మీ టైటిల్ మాకు అర్థం కాలేదు సార్, అందుకే మేము ఇదేదో తమిళ సినిమా అనుకున్నాం సార్. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడాను ఏదో కార్లో రోడ్డు మీద వెళ్తుంటే బార్బరిక్ చూసి చదవడం ఇబ్బంది పడక పెద్దగా పట్టించుకోకుండా వెళ్ళిపోయానంట. ఆయన ఇదే ఈ కాన్సెప్ట్ మీద ఆయన ఏదో మాట్లాడారు. మాట్లాడి సో అక్కడ నాకు ఫాల్ట్ ఇది కదా తెలిసిపోయింది.